99% కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి నల్గొండ, మహబూబ్నగర్ బార్డర్ అలంపూర్ వరకు ఎక్కడ ఉన్నా వాళ్ళు ఒక యూనిటీగా ఉంటారు. అటువంటిది ఒక కులంలో ఉన్నవాళ్ళు ఒకటే కుటుంబం వాళ్ళు కలహాలు పెట్టుకుంటారంటే నమ్ముతామా? ఇది అంతా డ్రామా. మొన్న ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు బీజేపీ క్యాండిడేట్లే దొరకలే ముగ్గురికి, వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసి టోటల్గా నార్త్ తెలంగాణలో కూడా వాషౌట్ అయిపోయి దక్షిణ తెలంగాణలో 36 సీట్లకు 33 సీట్లు మేము గెలిచి ఇక పార్టీకి భవిష్యత్తు లేదు, ఈ పార్టీ దుకాణం బంద్ చేసుకోవాలి. కాబట్టి దీన్ని కొత్త డ్రామా కేటీఆర్ హరీష్ కూర్చొని లేఖ రాపించి ఆమె అమెరికా నుంచి వచ్చే రోజే లేఖ ఒక రోజు ముందు నిన్న విడుదల చేయించడం, చిన్నపిల్లల నుంచి మాలాంటి వారికి అది తెలిసి ఇది డ్రామా అని ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు ఆ లేఖ చూసి. కేసీఆర్కి సలహాలు చెప్పాలన్నా 80,000 పుస్తకాలు చదివి సావునోట తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన ఆయనకు నువ్వు ఈ పాయింట్ చెప్పేది ఉంటే బీజేపీని 2 నిమిషాలు తిట్టావు అంటే 20 నిమిషాలు తిట్టాలి, 2 నిమిషాలు. ఇది ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నావు లేక. నేను 30 ఏళ్ళకెళ్ళి నా రాజకీయ సుదీర్ఘంగా 6 సార్లు చట్టసభలకు ఎన్నికైన నేను ఒక కొత్తగా వచ్చిన రాజకీయాలకు వచ్చినామా నువ్వు 2 నిమిషాలు తిట్టినావు, ఎక్కువ తిట్టేది ఉండే. నువ్వు ఏబిసిడి గురించి మా వర్గీకరణ మాట్లాడలేదు, వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడలేదు, ఇంకా ఏదో